చిప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ బాబా. బాబా కానిది నీ జీవితంలో ఏదుంటే దాన్ని జాగ్రత్తగా శిల్పి ఎలాగైతే ఒక ఉలి తీసుకొని సుత్తి పట్టుకొని కొట్టేసి తీసి పడేసేస్తాడు కదా, అలాగూ ఆ భాగాన్ని తీసి బయటపడి నీ జీవితంలో నుంచి బాబా కానటువంటి భాగం ఏదైతే ఉన్నదో దాన్ని తీసి బయటపడే. బాల్నాథ్స్ రిలేషన్షిప్ విత్ బాబా వాజ్ దట్ ఆఫ్ ఎ వీక్ చైల్డ్ హూ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ హిస్ ఫాదర్. బాల్నాథ్ మండలి సభ్యుడు ఉన్నాడు, అతను చెప్పిన అనుభవాన్ని రుస్తం ఈరోజు మనకు చెప్తున్నాడు. ఒక తండ్రికి తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకుందాం. అందులో ఒకటి హ్యాండిక్యాప్డ్ చైల్డ్, వాడికి కాలు లేదు. సో మిగిలిన 3 ఒకలాగా చూస్తాడు, తండ్రి కానీ తల్లి కానీ. వీడిని సంకన ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలంటే వీడిని మాత్రం సంకన ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. ఎందుకని వాడిని వాడే సపోర్ట్ చేసుకోలేని పరిస్థితి. బాల్నాథ్ అలాగే ఉండేవాడు బాబాతో అతని సంబంధం అంతా. నేను ఒక బక్కపలచ జీవిని, బాబా నువ్వే చూసుకోవాలి జాగ్రత్తగా నన్ను అనేటువంటి సంబంధమే అతను బాబాతో నెరపుతూ ఉండేవాడు. ఇప్పుడు హిమ్సెల్ఫ్ సే, బాల్నాథ్ ఎప్పుడు ఇలా చెప్పుకుంటూ ఉండేవాడు తన గురించి. Unlike the strong and the bold lovers who had great daring and made great sacrifices, I was like the weak child who was constantly complaining, and Baba, the divine father and mother in one, responded to my cries and let me know that he had his constant eye even on this weak child of his. బాబా ప్రేమికుల్లో చాలామంది గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు ఉన్నారు. సర్వము త్యాగం చేసేసి బాబా మీద ఇంత మాత్రము కూడా ఆధారపడకుండా కఠోరమైన జీవితాన్ని గడపగలిగేవాళ్ళు. బోర విరుచుకొని నడుస్తూ ఉంటారు. కానీ నేను బక్కబలచ ప్రాణిని, ఆయన మీద జారబడితే కానీ ఏ క్షణము గడవని వాడిని. ఇలాగే నేను బాబాతో చెప్పుకుంటూ ఉంటాను. ఆయన కూడా నీకు ఎందుకురా, నేను ఉన్నాను కదా, నువ్వేం వరి అవ్వకు, వాళ్ళ గురించి వదిలి నేను చూసుకుంటాను కదా అని ఆయన ప్రత్యేకంగా నా మీద ఒక ప్రత్యేకమైన వాత్సల్యం ఎప్పుడు కురిపిస్తూ ఉంటాడు అని చెప్పేవాడు బాల్నాథ్. Balnath created some great works by writing the series of books titled Conversations. అద్భుతమైన గ్రంథాలు ఆయన మనందరికీ అందుబాటులో ఉంచాడు. వాటి పేరు కన్వర్సేషన్స్, దివ్య ప్రియతమునితో సంభాషణలు అని. కన్వర్సేషన్స్, మోర్ కన్వర్సేషన్స్, ఇంటిమేట్ కన్వర్సేషన్స్ అని చాలా సిరీస్ ఉన్నాయి ఇందులో. అవి కూడా మనం ఒకరోజు చదువుకుందాం. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అబౌట్ హీజ్ లైఫ్ and the kind of relationship a weak lover had with Baba through his daily complaints, and how God in his love, compassion and mercy responds to this weak lover and supports him by nurturing his faith and helping him in his spiritual growth every step. ఏముందయ్యా ఆ కన్వర్సేషన్స్లో ఉంటే ఒక లైన్లో చెప్పేశాడు. ఇందులో ఏముందట, అందులో తన జీవితము గురించి, తను బాబాతో ఎలాంటి బాంధవ్యాన్ని నిర్వహించేవాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. అంటే ఒక బలహీనుడైనటువంటి ప్రేమికుడు భగవంతుని మీద జారపడి ఆయన వాత్సల్యము, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన జాలి దాన్ని ఆసరాగా పట్టుకొని తను ఎలాగూ ముందుకి ఎదగడానికి ప్రయత్నం చేశాడు. ప్రతిరోజు నాకు అది లేదు ఇది లేదు, నువ్వు సరిగ్గా చూడలేదు నన్ను అని కోపగించుకోవడం, ఇవన్నీ కంప్లైంట్లే, ఫిర్యాదులే. కావాలి అంటే బాబా ఒక చోట చెప్పారు, ఏ కంప్లైంట్. కావాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంగ్లీష్లో బాబా చెప్పారు, ఒక ప్రేమికుని కంప్లైంట్ అంట కావాలి అంటే. అలాగూ అతను నిత్యము కంప్లైంట్లే బాబా మీద. ఆయన మాత్రం అంత ఓపికగా భరిస్తూ జాగ్రత్తగా ప్రతి చోట అతని చిన్న విశ్వాసాన్ని ఇలా 2 చేతులతో కాపాడుతూ దాన్ని ఆరిపోకుండా దాన్ని అలాగే కావలసిన శక్తిని ఇస్తూ ఆయనే వాడిని ముందుకు నడిపించడం, అదంతా అందులో రాశాడు ఆ పుస్తకంలో. అతను ఐ టుక్ ఏ లైకింగ్ టు హిజ్ బుక్స్, నాకు చాలా ఇష్టం. రుస్తం చెప్తున్నాడు, ఆ పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. And I know lots of Baba lovers loved them immensely because it was easy for us to identify with this weak lover who was overwhelmed by the day-to-day problem and needed the Divine Father's help at every step. ఆ పుస్తకంలో నాకు ఎంతో ఇష్టం, నాలాగే అనేక మంది బాబా ప్రేమికులకు అవి ప్రాణంతో సమానం. ఎందుకని దానిలో ఒక బలహీనుడైన ప్రేమికుడు తన దైనందిన జీవితాలతో హడలిపోయి సతమతమైపోతూ
చింతిస్తూ ఉన్నప్పుడు దివ్య ప్రియతముడు ఎలాగూ ఆ సమస్యల నుంచి దారి చూపెడతాడు. ఆ పరిష్కారములు అద్భుతము. అందుచేత ప్రతివాడికి ఇష్టమైనటువంటి ఆ గ్రంథాలు అవన్నీ. ఎ లాట్ ఆఫ్ పిలిగ్రిమ్స్ షేర్ దేర్ అప్రిసియేషన్ విత్ బాలనాటు. ఎంతోమంది బాలనాటు దగ్గరికి వచ్చి ఏమి రాసేవయ్యా నువ్వు, అద్భుతం నిజంగా అని తమ ఆనందాన్ని బాలనాటితో పంచుతూ ఉండేవారు. వన్స్ ఎ పిలిగ్రిమ్ ఆస్క్డ్ బాల్ హౌ హీ మేనేజ్డ్ టు క్రియేట్ ది సిరీస్. ఒకడు అడిగాడు, ఎలా రాసేవయ్యా అసలు నువ్వు, ఎలా రాయగలిగావు ఇవి, మాకు ఒకసారి చెప్పవా అని అడిగాడు. వాట్ వాజ్ ఇట్ దట్ వాజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ హిమ్ బిఫోర్ హీ రోడ్ దెమ్. ఇవి రాసే ముందు అసలు నీలో ఆలోచన ఎలా వచ్చింది రాయాలని, అసలు ఏ పరిస్థితుల్లో నువ్వు ఈ రాయడానికి పూనుకున్నావు. వాట్ వాజ్ ది మోటివేషనల్ ఫోర్స్ దట్ ఇన్స్పైర్డ్ హిమ్ టు రైట్. ఆ ప్రేరణ ఏమిటి అసలు ఈ పుస్తకాలు రాయడానికి. బాలనాటు వాజ్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ ఫంబుల్డ్ ఫార్వర్డ్స్. అతను ఉబ్బితబ్బిపోయాడు. ఎందుకని మామూలుగా మీరు చూడలేదు, చూస్తే తెలిసిపోద్ది. బక్క వలసగా ఇలా ఉండేవాడు ఒక మూల. ఆ సిమెంట్ బెంచి మీద కూర్చుని ఉండేవాడు చెట్టుకి. అతను మండలేని తెలియదు ఎవడికి, అలా ఉండేవాడు. వెళ్ళి మనం మాట్లాడితే పలకరించేవాడు. ఒకసారి బాలాజీ నన్ను పరిచయం చేశాడు అనమాట. ఈయన కన్వర్సేషన్స్ అంటే చాలా ఇష్టం, తెలుగులో చెప్తూ ఉంటాడు, ఆంధ్ర నుంచి వచ్చాడు అన్నాడు. అంటే పిలిచి కౌగిలించున్నాడు, నీకు చాలా ఇష్టమా అన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. అంటే ఆయనే రాసాడు వాటిని, నాకు ఇష్టమే నీకు ఇష్టమేనా అన్నాడు. అని ఒక పుస్తకం ఏదో లోపల నుంచి తీసి దాన్ని సంతకం పెట్టి నాకు ఒకటి ఇచ్చాడు, ఉంది నా దగ్గర. ఆయన ఊబి తబ్బిపోయాడు, మాటలు దొరక కడువుకోవడం మొదలుపెట్టాడు పాపం. హీ ఆల్వేస్ డిడ్ దాట్ వెన్ సమ్వన్ ప్రేజ్ హిమ్. ఎవడైనా పొగిడితే అలాగే కంగారు పడిపోతూ ఉంటాడు అతను. అది మామూలు సహజంగా స్పందించలేడు, కంగారు పడిపోతూ ఉంటాడు. ఆఫ్టర్ వైల్ హీ రెస్పాండెడ్ బై సేయింగ్. తర్వాత ఇలా వివరంగా చెప్పాడు, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. నిజానికి నేను ఏమీ చెయ్యలేదు. ఇట్ వాజ్ ఆల్ బాబాయే చేశాడు అదంతా. ఐఎమ్ సచ్ ఎ వీక్లింగ్ దట్ ఫర్ మీ టు డూ ఎనీథింగ్ ఆన్ మై ఓన్ ఈజ్ నాట్ పాసిబుల్. నేను ఎంత బలహీనుండంటే ఏదైనా నా అంతటి నేను చేయడం అనేది అసలు నా ఊహ కూడా అందదు. ఆయన మీద జారబడితేనే ఏదైనా చేయగలరు. ఐ డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ ఎవ్రీ స్మాల్ నీడ్ అండ్ హీ సపోర్ట్స్ అండ్ సస్టైన్స్ మీ. ప్రతి చిన్న విషయానికి నిర్మోమాటంగా సిగ్గు లేకుండా ఆయన మీద వాలిపోతాను నేను. ఆయన అలాగే మోస్తూ ఉంటాడు నన్ను, పోనీలేరా పోనీలే అని నాకు ఆసరా ఇస్తూనే ఉంటాడు. వితౌట్ హిస్ హెల్ప్ అండ్ డైలీ సపోర్ట్ ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఈవెన్ టు మై డైలీ టాస్క్. నా పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము, కాలకృత్యాలు తీర్చుకోవడము, భోజనం చేయడము, ఇవి కూడా ఆయన సాయం లేనిదే నేను ఏమీ చెయ్యలేనంత బలహీనుడను. హీ మేడ్ మీ రైట్ ది కన్వర్సేషన్స్. నా ద్వారా ఈ సంభాషణలనే పుస్తకాన్ని ఆయనే రాశాడు. ఐ వాజ్ సచ్ ఎ వీక్ లవర్ దట్ ఐ కుడ్ నాట్ ఒబే హిమ్ ఈవెన్ ఇన్ సింపుల్ థింగ్స్. నేను ఎంత బలహీనుడంటే చిన్న విషయాల్లో కూడా నేను ఆయన చెప్పిన మాటని అమలుపరచలేను, అంత వీక్లింగ్ నేను. హీ వుడ్ ఆస్క్ మీ ఇన్ఫ్యాక్ట్ ఆర్డర్ మీ నాట్ టు వరీ అబౌట్ సమ్ సిచ్యువేషన్. ఏదో ఒక పరిస్థితి వస్తుంది, దాని గురించి నువ్వేం ఆందోళన చెందకు అంటాడు. అన్నం కాదు, ఆర్డర్, అది ఒక ఆజ్ఞ ఇస్తాడు. అండ్ దట్ హీ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను చూసుకుంటాను కదా నీకెందుకు అని కూడా అంటాడు. ఈవెన్ దో ఐ వాజ్ అరౌండ్ హిమ్ అండ్ హ్యాడ్ హీజ్ ఇన్సూరెన్స్ ఐ వుడ్ స్టిల్ వరీ. ఆయన కూడానే ఉంటూ ఆయన ఇన్నేళ్ళు బట్టి చూస్తూ కూడా నేను వర్రీ అవుతూనే ఉంటాను. అది నా పరిస్థితి. ఐ రిమెంబర్డ్ హిమ్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ మై డిసొబీడియన్స్ ఆఫ్ హిజ్ ఆర్డర్స్. ఆయన నా జ్ఞాపకాల్లో ఎలా ఉంటాడంటే, నేను నాకు చెప్పాడా అది చేయలేదా ఎగ్గొట్టేశాను, మొన్న అది చెప్పాడా అది ఎగ్గొట్టేశాను అని నా తప్పిదాల ద్వారానే, నేను ఉల్లంఘించినటువంటి ఈ పనుల ద్వారానే ఆయనను నేను స్మరించుకుంటూ ఉంటాను. అంటే నేను ఏవేవైతే ఉల్లంఘించానో ఇవే ఆయన స్మరణను నాకు సదా ఉంచుతూ ఉంటాయి. I was like a weak child who could not please him like some of his bold lovers could. చాలామంది బాబా ఇచ్చగా సభాష్ వీడు నా ప్రేమికుడంటే అని బాబా చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతోటి పోల్చి చూస్తే బక్క ప్రాణిని
ఆయన మీద అలా జారబడి ఉండేవాడిని. బట్ దెర్ ఈజ్ వన్ థింగ్, కానీ ఒకటి ఉంది సుమా, ఐ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు డూ ఫర్ హిమ్ అండ్ ది కంపాషనేటెడ్ ఫాదర్ దట్ హీ ఈజ్, హీ అప్రిషియేటెడ్ ఈవెన్ దిస్ టైనీ గెస్చర్ ఆఫ్ దిస్ వీక్ చైల్డ్ ఆఫ్ హిస్. నా లెవెల్లో నేను ఏదో చిన్న ప్రయత్నం చేసేవాడిని, ఆయన కరుణామయుడైన తండ్రి కాబట్టి సబాష్ వలే చేస్తున్నవారు నువ్వు అనేవాడు. ఏమీ లేకపోయినా కూడా అందులో చిన్న ప్రయత్నం కూడా ఆయన హుషారు చేస్తూ ఉంటాడు. ఐ ట్రై టు అవాయిడ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ వుడ్ డిస్ప్లీజ్. నేను చేసేదేంటి, ఆయన చెప్పింది నేనే చేయలేకపోతున్నాను కదా, అందుకని ఒక చిట్కా ఒకటి పాటించాను. ఏమిటది? ఐ ట్రై టు అవాయిడ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ వుడ్ డిస్ప్లీజ్ హిమ్. ఆయన్ని ఏవి ఆనందానికి దూరం చేసేస్తాయో ఆయనకి, అవి చేయడం మానేద్దాం. ఆయనకి ఆనందం కలిగించేలాగా ఎలాగ చేయలేకపోతున్నాను, కనీసము ఆయనకి ఆనందాన్ని దూరం చేసేటువంటి పనిని నేను చేయడం మానేద్దాము అనుకున్నాను. కట్టింగ్ దెమ్ అవుట్ ఆఫ్ మై లైఫ్, నా జీవితం నుంచి ఆ పనులను ఏరి పారేసేవాడిని కలుపు మొక్కల్లాగా. అది చేస్తే అది చాలా సంతోషించేవాడు ఆయన. ఇఫ్ ఐ కుడ్ నాట్ ప్లీజ్ హిమ్, అట్లీస్ట్ లెట్ మీ నాట్ డూ దోస్ థింగ్స్ విచ్ డిస్ప్లీజ్డ్ హిమ్. నేను నా పనుల ద్వారా ఆయనని సంతోషింప చెయ్యలేకపోయినా నా పనుల ద్వారా ఆయన సంతోషపడకుండా ఉండేలాగా చెయ్యొచ్చు కదా. ఇన్ దిస్ మేనర్ మై రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్ అండ్ డిపెండెన్స్ ఆన్ హిమ్ ఇంక్రీజ్ అండ్ ద కన్వర్సేషన్స్ కేమ్ అబౌట్. ఈ రకంగా నా ప్రయత్నములో నుంచి ఆయన మీద ఆధారపడడం, ఆయన స్మరణ బాగా పెరిగే నాలు. అలాగే దీని నుంచి ఈ కన్వర్సేషన్స్ అనే పుస్తకం బయటకు వచ్చింది. లెట్ మీ టెల్ యూ స్టోరీ టు మేక్ మై పాయింట్ క్లియర్. ఒక కథ చెప్తాను, నేను చెబుతున్న పాయింట్ మరి మీకు అర్థమైందో లేదో తెలియడానికి. దెర్ వాజ్ ఎ స్కల్ప్టర్ ఇన్ ఏ పర్టిక్యులర్ టౌన్ హూ స్కల్ప్ట్ స్టాట్యూస్ ఆఫ్ లార్డ్ బుద్ధ. ఒక ఊళ్ళో ఒక శిల్పి ఉండేవాడు, బుద్ధ భగవానుని విగ్రహాలు చెక్కుతూ ఉండేవాడు అతను. ఆల్ ద స్టాట్యూస్ దట్ he carved were so good that it was an exact replica of the Lord himself. ఒక 100 విగ్రహాలు అతను చేస్తే ఆ 100 విగ్రహాలు కూడా అంత అద్భుతంగానే ఉంటాయి. బుద్ధుడు అలా కూర్చున్నాడా అన్నంతగా సజీవంగా ఉంటాయి. ఇట్ వాజ్ వెరీ లైఫ్ లైక్ ఇన్ క్వాలిటీ, సజీవంగా ఉండి. నో స్కల్ప్టర్ కుడ్ ప్రొడ్యూస్ సచ్ ఎ వర్క్. ఏ శిల్పి కూడా ఇంత అద్భుతంగా అలా చేయలేడు. ద స్కల్ప్టర్ వాజ్ వన్స్ ఆస్క్డ్ ద సీక్రెట్ బిహైండ్ హిజ్ వర్క్. అతన్ని ఒకసారి అడిగాడు అవడు మనబొట్టుడు, ఎలా చేయగలుగుతున్నావు నువ్వు, ఇంత సజీవమైన బుద్ధుడి విగ్రహాన్ని ఎలా చేయగలుగుతున్నావు నువ్వు అని అడిగారు. అండ్ ఈ రిప్లైడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇలా సమాధానం ఇచ్చాడు. వెన్ ఐ స్టార్ట్ కార్వింగ్ ద స్టోన్ ఐ హ్యావ్ నో ఇమేజ్ ఇన్ మై మైండ్. నేను ఉలి పట్టుకొని విగ్రహం మొదలెట్టినప్పుడు అసలు ఎలాంటి విగ్రహం చేద్దామా అని కూడా నేనేమో అనుకోను, మొదలు పెట్టేస్తాను అంతే. ఐ హ్యావ్ నో ప్లాన్స్ యాజ్ టు వాట్ ఐ విల్ క్రియేట్ ఆర్ హౌ టు బిగిన్. ఎలా మొదలెట్టాలి, అసలు ఏ రకమైన పోజు ఏమీ కూడా నా ఆలోచనలో ఉండవు. వాట్ ఐ డూ యూ సింప్లీ చిప్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ది స్టోన్ విచ్ ఈస్ నాట్ బుద్ధ. నేను ఆ బండరాయి తీసుకుంటాను, తీసుకుని బుద్ధుడు కానిది ఇందులో ఏది ఉంది అని చూస్తాను. ఇలాగ బుద్ధుడి పోలికలకు దూరంగా ఉంది, ఆ ముక్కను తీసేస్తూ ఉంటాను. ఆ బుద్ధుడు ముక్కు వస్తుంది, ఎస్ ఇది బుద్ధుడే. యువతల పక్క మళ్ళీ ఆ ముక్క తీసేస్తాను, అక్కడ బుద్ధుడు చెవు వస్తాడు, ఓహో ఇది బుద్ధుడిదే అని బుద్ధుడు కానిది మొత్తం చెక్కి బయట పడేస్తూ ఉంటాను. వాట్ రిమైన్స్ ఇఫ్ యూ చిప్ ఆఫ్ ఆల్ ది అన్వాంటెడ్ థింగ్స్ బికమ్ లార్డ్ బుద్ధ. అలాగా అనవసరమైన ముక్కలన్నీ తీసేసేటప్పటికి సజీవుడైన బుద్ధుడు అక్కడ కనపడుతూ ఉంటాడు. అదే నేను చేసే రహస్యము. బాల్ కంక్లూడెడ్ బై సేయింగ్, ముగింపు ఇలా చెప్పాడు బాల్నాటు, దట్ ఈజ్ వాట్ ఐ డిడ్. అదే నా జీవితంలో నేను నేర్చుకున్నది. లైక్ ది స్కల్ప్టర్ ఐ చిప్డ్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ నాట్ బాబా ఫ్రమ్ మై లైఫ్. నా జీవితంలో బాబా కాని విషయాలన్నీ తీసి పడేశాను బయటికి. అండ్ వాట్ కేమ్ అవుట్ ఇన్ కన్వర్సేషన్స్ వాజ్ ఆల్ బాబా. అప్పుడు మిగిలింది అది కన్వర్సేషన్స్ రూపంలో బయటకు వచ్చి